అందరికీ నమస్కారం అండి. భరతనాట్యం సినిమా మీ ముందుకి ఏప్రిల్ 5న రాబోతుంది. సో ఆ సందర్భంగా నాకు ఈ సినిమాలో పనిచేసిన అనుభవాల గురించి డైరెక్టర్ గారితో, ప్రొడ్యూసర్ గారితో, హీరో హీరోయిన్ వీళ్ళతో చాట్ చేయాలనిపించింది. మీ తరపున నేను కొన్ని క్వశ్చన్లు అడుగుదామని డిసైడ్ అయిపోయాను. సో ఎక్కడి నుంచి అని మొదలు పెట్టచ్చు? ఫస్ట్ డైరెక్టర్ నేను స్టార్ట్ చేద్దాం, ఫస్ట్ ప్రొడ్యూసర్ గారి దగ్గర స్టార్ట్ చేద్దాం. మీకు సినిమా బ్యాక్గ్రౌండ్ ఉందా? మీకు లేదు సార్, అస్సలు లేదు సినిమా బ్యాక్గ్రౌండ్. ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అవును సార్. ఎక్సలెంట్. సో డైరెక్టర్తో, హీరో హీరోయిన్తో మా అందరితో మీ ఎక్స్పీరియన్స్ గురించి మళ్ళీ అడుగుతాను. సో డైరెక్టర్ గారి గురించి, అసలు దొరసాని సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళకి ఆ మూవీ ఎంత బాగా నచ్చిందన్నది ఎప్పటికప్పుడు మనం వింటూనే ఉంటాం. సో అటువంటి డైరెక్టర్ నుంచి మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి, నన్ను కూడా కలుపుకొని చెప్తున్నాను, ఎక్స్పెక్ట్ చేయని ఒక కథ వచ్చింది. హాయ్ సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు ఇందులో మంచి రోల్ ఇచ్చినందుకు. మీకే థ్యాంక్స్ చెప్పాలి. నాకెందుకు థ్యాంక్స్? లేదు సార్, అమేజింగ్ మాకు సపోర్ట్ చేశారు. ఆ క్యారెక్టర్ అంటే మీరు ఇప్పటివరకు చేయలేదు, అలాంటిది. ఎగ్జాక్ట్లీ దాని గురించే నేను మాట్లాడదామని. ఒక వేరే రైటర్, అది కూడా హీరోనే రైటర్గా ఉన్న ఈ ఫిల్మ్కి మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? తనతో సింక్ ఎలా అయింది? సింక్ అంటే సార్, యాక్చువల్లీ ఈ కథ అసలు ఒక కరోనా టైంలో ఒకసారి ఫోన్ చేసి అన్న ఒక కథ వినిపించాలి మీ ఒపీనియన్ కోసం అన్నట్టే మాట్లాడితే, అంతకంటే ముందున్న పరిచయంతో కరోనా టైంలో ఒక కాఫీ షాప్లో సిట్టింగ్ వేసాం. అంటే అంత సఫికేషన్ ఉండింది కదా సార్, బయట సరదాగా కూర్చోవచ్చు అన్నట్టు ఒక లోన్లీ ప్లేస్లో కూర్చొని చెప్పాడు. ఒక 2-3 అవర్స్ నెరేట్ చేశాడు. చాలా బాగా అనిపించింది. అంటే ఎంజాయ్ చేశాను నేను. అందులో ఒక సినిమాటిక్ ఎలిమెంట్స్, అంటే ఈ కథ సినిమాగా మారితే ఆ స్ట్రెంగ్త్ ఉంది, ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి, ఆ ఆర్క్ ఉంది, స్ట్రెంగ్త్ ఉందని ఫీల్ అయ్యా. ఓకే బాగుంది. ఏంటి అని అంటే, నేను ఇందులో హీరోగా చేద్దాం అనుకుంటున్నా అని అన్నాడు. నేను షాక్ అయ్యాను సార్. అది నేనంటే అట్లా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే సూర్యాని. దాని నుంచి అలా జర్నీ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ సింక్ అని అన్నారు కదా మీరు ఇద్దరికి. తను రాశాడు, బట్ కొంచెం ఎట్లా ఉంటుంది, కొంచెం ఆ షేప్స్ అటు ఇటుగా ఉంటాయి కదా సార్. దాంట్లో నుంచి మళ్ళీ ఒక 3 months వర్క్ చేసాము. ఆ మేజర్ వర్క్ అంతా స్క్రీన్ ప్లే రిలేటెడ్, డైలాగ్స్ రిలేటెడ్ ఉంటుంది. తర్వాత జరిగింది, షేప్ అప్ అయింది. బట్ మేమిద్దరం చాలా సింక్ లో ఉంటాం. సో నాకు ఇప్పుడు రీజన్ అర్థమైంది. అంత సీరియస్ డైరెక్టర్ని అప్రోచ్ అవడానికి కారణం ముందున్న సింకేనా సూర్య? ఫస్ట్ నుంచి కాదు, అతనితో ఇటువంటి ఫిల్మ్ చేయించాలని ఎలా అనిపించింది? నాకున్న ఒకటే ఒక ఆప్షన్, నాకు ఆయనే కావాలని ఆయన దగ్గరికి వెళ్ళాను. అదే అడుగుతున్నాను. ఫస్ట్ పాయింట్, దొరసాని మూవీ చూసిన తర్వాత ఈయనతో ఇటువంటి మూవీ చేయించాలని ఎలా అనిపించింది? యాక్చువల్లీ ముందు ఒక స్టోరీ అనుకున్నప్పుడు నేను లైన్ చెప్పాను అనమాట. ముందు డిస్కషన్ లో వేరే స్టోరీ జస్ట్ లైన్ గా కలిసినప్పుడు ఇలా ఉందంటే ఎంజాయ్ చేశారు. సరే, నాకు ఆల్రెడీ పరిచయం ఉంది, ఆయన ఎంజాయ్ చేస్తాడు ఇలా కథ అయితే అని చెప్పేసి. సో చాలా మంచి విషయం అన్నది. అంటే ఏంటంటే ఒక డైరెక్టర్ అన్న పర్సన్ ఫస్ట్ స్క్రిప్ట్ని ఎంజాయ్ చేయాలి. అది వేరే వాళ్ళ కథ కూడా తను ఓన్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారన్న ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది కనిపెట్టాడు. చాలా మంచి విషయం. నాకు సార్ చెప్పారు, మీ క్యారెక్టర్ కోసం మీకు అప్పుడు తీసుకోవడానికి అప్పుడు సార్ మాట్లాడితే సార్ చెప్పారు మీరు కూడా చాలా ఎంజాయ్ చేశారు సార్ ఈ దిస్ థింకింగ్. దట్స్ ద రీజన్ యూ ఆల్సో అగ్రీ టు డూ దిస్ రోల్ అని. ఐ హ్యాడ్ ఎ వర్డ్ విత్ సార్. సార్ నాకు చెప్పారు, అంటే మీరు ఒప్పుకున్నారు అని. ఆ స్టోరీ నరేట్ చేసినాక మీకు చాలా వాలంటీర్ గా మీరు ఒప్పుకున్నారని చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మనం చేసే ప్రతి సినిమాకి అలా ఏదో కొత్తదనం ఫీల్ అవుతూ ఉంటాం, కానీ ఇది నాకు చాలా ఎక్కువ కొత్త. సో దీని గురించి కూడా అంటే మేము ముగ్గురం సీరియస్గా 4 మాట్లాడేసుకుంటే ఇక్కడ కూర్చొని ఏంటి నన్ను అసలు ఏం అడగట్లేదు, కనీసం పరిచయం కూడా చేయట్లేదు. సో వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ, ఆల్ ద బెస్ట్. మీ పోర్షన్స్ నేను చూశాను. సో మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేశారో అప్పుడు అర్థమైంది. వండర్ఫుల్ జాబ్. ఎందుకంటే ఫన్ జనరేట్ చేయటం, కామెడీ చేయటం తెలియని భాషలో అనేది చాలా టఫ్ జాబ్. బేసిక్గా ఒక యాక్టర్గా నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నా. ఎందుకంటే ఒక సీరియస్ రోల్ ఏదైనా చేయొచ్చు, డైలాగ్స్ మగ్గప్ చేసి ఏదన్నా చేయొచ్చు, కానీ ఎంటర్టైన్మెంట్ జానర్లో అదే ఫన్ అది కూడా ఉన్న దాంట్లో ఒక భాష రాని అమ్మాయి భాష నేర్చుకొని చేయటం అన్నది చాలా మంచి విషయం. ఐ సీరియస్లీ అప్రిషియేట్ యూ ఫర్ దట్. నిన్న మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మీ స్పీచ్ చాలా బాగుందని అందరూ అనుకున్నాం. ఆల్ ద బెస్ట్ టు యూ. సో టు స్టార్ట్ విత్, నేను సూర్యని కొన్ని క్వశ్చన్స్ అడగాలి. డైరెక్టర్ గారు ఇందాక ఏంటంటే ఇందులో నేను హీరో అనగానే షాక్ అయినా అన్నారు. ఎందుకు షాక్ అయ్యారు? ఆయన అడగొచ్చు. ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఐ వాంట్ టు నో ఇట్ ఫ్రమ్ యూ.
సార్ నేను ఎప్పుడు హీరో అవుదాం అనుకోలేదు నార్మల్గా. సార్ అనుకోలేదా? నేను అనుకోలేదు. ఓకే. సో నేను అనుకోలేదు. సో సడన్గా నేనే చేస్తాను అనేసరికి కొంచెం షాక్ అయి ఉంటారు. కాదు, అప్పుడు నీకు కూడా షాక్ ఉండాలి కదా, నువ్వు కూడా ఎప్పుడు అనుకోలేదు కాబట్టి. నేను అనుకోలేదు. నేను యాజ్ ఎ రైటర్గానే ముందుకు వెళ్దాం అనుకున్నాను. అప్పుడే రైటర్గా వెళ్తున్నప్పుడు చిన్న చిన్న రోల్స్ అవి ఇవి చేస్తున్నాను. బట్ ఐ వాంట్ టు బీ ఇన్ ద ఫిలిం, టు హ్యావ్ ద అథారిటీ అని. నైస్, సచ్ ఎ వండర్ఫుల్ థింగ్. నైస్. It's very hard. It's very tough to find other than like 2-3 positions. Everything undo authority and excellent. A film quality gaani. I want to witness it. I want to bear it. Excellent, Surya. ఎందుకంటే ఒక దనియేలే గారి లాంటి ఒక సీనియర్ వాళ్ళ అబ్బాయి ఎలా మాట్లాడాలో అదే ఇప్పుడు వింటున్నా ఫస్ట్ టైం. ఎందుకంటే దట్ షోస్ యువర్ అండర్స్టాండింగ్, దట్ షోస్ యువర్ నాలెడ్జ్. నాన్నగారి దగ్గర నుంచి ఎలాంటి మంచి విషయాలు నేర్చుకున్నా అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రైటర్గా చేద్దాం అనుకున్నప్పుడు డూ యూ రియలీ థింక్ లైక్ రైటర్? నేను ఎప్పుడు అనుకుంటుంటాను, చాలామంది అడుగుతుంటాను నన్ను కూడా, సో వాట్ డూ యూ ఎంజాయ్ మోస్ట్ అంటే రైటింగ్ అంట. ఈ స్క్రిప్ట్ తయారు చేసుకున్నప్పుడు తనకున్న అండర్స్టాండింగ్ ఏంటంటే ఇందులో నేను భాగం అవ్వాలి, అలాగని దూరం అయిపోకూడదు. అండ్ నేను బేసిక్గా నన్ను రైటింగ్ ఎందుకు ఇష్టం అంటే నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే, యాక్టర్ అయితే నేను ఒకటే రోల్ చేయగలను, రైటర్ అయితే అన్ని రోల్స్ నేనే చేసినట్టు ఉంటుంది. సో డిడ్ యూ ఎక్స్పీరియన్స్ ద సేమ్? ఐ ఎక్స్పీరియన్స్ ద సేమ్. రాజు సుందరం క్యారెక్టర్ కావచ్చు, మీ క్యారెక్టర్ కావచ్చు, దాంట్లో నుంచి వస్తుంది. నేను రాసేటప్పుడు ఎప్పుడు అనుకోలేదు నేనే చేస్తాను. నైస్. సో లేటర్ ఆన్ అలా నేను ఎందుకు అంటున్నానంటే, నేను కో ఆర్టిస్ట్గా మన ఇద్దరు కాంబినేషన్లో క్లైమాక్స్ సీన్ చేసినప్పుడు మీరు మేడం ఆ రోజు ఉన్నారు కదా, 3-4 టేక్స్ చేస్తున్నాం. అంటే ఏంటి 1 more ఎందుకు చేస్తున్నాం, డిఫరెంట్ రేంజెస్లో షూట్ చేస్తున్నారు డైరెక్టర్. యూజువల్గా ఏంటంటే 3-4 కెమెరాస్ పెట్టుకోలేము. ఎందుకు ఆ మాట అన్నానంటే, అటువంటి పర్ఫార్మెన్స్ తను చేసింది మళ్ళీ రిపీట్ చేయడం చాలా టఫ్ అని నా ఫీలింగ్. సో అలాంటిది 1 more అని రేంజ్ మార్క్ చేసినప్పుడు అబ్బాయి ఇందా చాలా బాగా చేశాడు, మళ్ళీ వస్తుందా అంటే ఇంకొంచెం బెటర్గానే వస్తుంది తప్ప, అంటే ఒక ఫస్ట్ టైమర్గా తన నుంచి అంత నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీకు ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ తను కథ చెప్పాడు, ఓకే, మీరు నేనే హీరోగా చేస్తా అంటే వద్దొద్దు మరి బాగా రాసుకో, మనం ఇంకా రైటర్గా చాలా చేద్దాం, హీరోగా ఎందుకు అని అన్నారా? అంటే హీరో ఉన్న సౌండ్ చాలా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అది కూడా చెప్తా, తను మంచి మాట అన్నాడు, ఒక క్యారెక్టర్గా నేను ఇందులో ఉండాలి అనుకున్నాను అని, కానీ అది హీరో అనేటప్పటికి సౌండే కొంచెం చాలా డేంజరస్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో, ఇప్పుడున్న మనకి జస్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే సరిపోదు, పబ్లిక్ ఫోర్గ్రౌండ్ కూడా ఉండాలి. సో అటువంటి దాంట్లో ఒక అబ్బాయిని తను హీరోగా అంటే మీరు ఆల్రెడీ ఎప్పుడు డెబ్యూటెంట్స్తోనే మొదలుపెట్టారు, ఈవెన్ ఆనంద్ కూడా. సో ఆ కాన్ఫిడెన్స్ వాట్ ఈస్ ఐ వాంట్ మీ దగ్గర నుంచి వినాలని. అంటే ఈ క్యారెక్టర్ సూర్య చేయకపోతే ఇంకెవరో కొత్త వాళ్ళే చేయాలి ఫస్ట్, అది మెయిన్ ఆన్సర్. నైస్. అంటే పక్కింటి అబ్బాయి లాంటి క్యారెక్టరే తను రాసుకున్నాడు. ఎక్కడో తను రాసుకున్నప్పుడు తెలియదు కానీ తన సబ్ కాన్షియస్లో ఉంది. ఐ నో దట్ ఆ క్యారెక్టర్ తన సబ్ కాన్షియస్లో ఉంది. సో దాంట్లో నుంచి ఇన్ఫర్మేషన్ తనకంటే ప్రపంచంలో ఇంకొకటి ఎక్కువ ఎవరికి తెలియదు. సూపర్ కదా. సో తను హీరోగా తనని ప్రజెంట్ చేయొచ్చు, అది కనబడుతుంది, ఆ విగ్రహం కనబడుతుంది. సో వేరే బారియర్స్ ఇంకేమీ లేవు, అది ఈజీ. ఎక్సలెంట్. సో తర్వాత ఏంటి ఒక ఫిలిం సెటప్ కావాలంటే మెయిన్ ఫైనాన్షియల్ అంటే ప్రొడ్యూసర్ కావాలి. అది కూడా సెటప్ చేసి నా ముందుకు వచ్చింది ఇది. ఇంకా ఈ సఫికేషన్లో ఉన్నప్పుడు ఇది ఫినిష్ చేయొచ్చు అనేది ఒకటి. రెండోది ఒప్పుకోవడానికి ఏంటంటే నా మైండ్ అంతా ఆ ఏరియాలో, అంటే ఆ టైంలో క్రైమ్ డ్రామా కైండ్ ఆఫ్ ఆలోచనలతో ఉన్నా నేను. అవన్నీ తెలియకుండా ఇలా కనబడ్డాయి సార్. ఇప్పుడు దిల్షుక్ నగర్ దివాకర్ క్రైమ్, ఒక శకుని, ఇంకోడు, ఇట్లా రకరకాలుగా అన్ని క్యారెక్టర్స్ రాయటం, ప్రతిదానికి ఒక సిగ్నేచర్. ఎస్, అది నిజంగా. వెల్ మ్యామ్, మిమ్మల్ని అడుగుతున్నా, మీకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు సినిమాలో, ఒక ఆడియన్స్గా మీరు మంచి సినిమాలు చూస్తుంటారు. ఈ సినిమాకి వచ్చేసరికి కొత్త ప్రొడ్యూసర్, అందులో కొత్త హీరో, ఓన్లీ సెలబ్రిటీ ఈ సినిమాకి ఎవరంటే అతనే. ఎందుకంటే ఒక మంచి సినిమా దొరసానన్న మూవీతో అతను బాగా ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్. అతను జోనర్ మార్చి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. అసలు మీకు ఏంటి కాన్ఫిడెన్స్? అంటే ఖర్చుకి ఎక్కడ వెనకాడకుండా, నేను చూశాను కదా ఆన్ లొకేషన్ కూడా, ఎక్కడ ఏ రోజు కూడా ప్రతి విషయంలో నేను నోటీస్ చేస్తుండేవాడిని.
ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్స్ట్రాడినరీగా ఉండి ఖర్చుకి ఎక్కడ వెనకాడకుండా మీరు చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు కాన్ఫిడెన్స్, అది గ్యాంబులా కాన్ఫిడెన్సా, అది మీరు ఎలా చేశారు? గ్యాంబుల్ అయితే డెఫినెట్లీ కాదు సార్. ఇంకా కాన్ఫిడెన్స్ కూడా అంటే ఏదో ఫస్ట్ మనం ట్రై చేస్తే మనం 100% ఇవ్వాలి కదా సార్. ఆ 100% ఇవ్వాలి అని ఆ ఆలోచనతోనే నేను ఎక్కడ కాంప్రమైజ్ చేయకుండా ముందుకెళ్ళిన. అండ్ అబవ్ ఆల్ నాకు గాడ్ పైన చాలా ట్రస్ట్ సార్. ఆయన నాకు ఇక్కడ ఫిట్టింగ్ చేశారంటే ఏదో ప్లాన్ తోనే చేశారు, ఊరికే ఫిట్ చేయరు. వెరీ ఆనెస్ట్ సార్. దేవుడైనా మన పనులు మనం కరెక్ట్ చేసుకున్న వాళ్ళనే హెల్ప్ చేస్తాడు. 100%. సో మీరు చేస్తున్న పని కరెక్ట్ అని మీకు నమ్మకం కలగడానికి, ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇండస్ట్రీలో ట్రేడ్లో హీరో ఓరియంటెడ్ బిజినెస్ జరుగుతుంది. 100%. ఆ అబ్బాయిని మెయిన్ లీడ్ లో పెట్టుకుని ఈ సినిమాను ముందు తీసుకెళ్ళడానికి ఏంటి మీకు మోటివేషన్? సార్ హీరో లాగా ఆయనకి యాక్చువల్లీ ఫస్ట్ నేను కూడా చాలా కన్విన్స్ అవ్వలే. హీరో హీరోయిన్ ఇద్దరికి యాజ్ అ న్యూ, అంటే ఫస్ట్ మూవీలో మనం ఇంత న్యూ ఫేసెస్ లో వెళ్తున్నాం అంటే నేను కూడా అంత కన్విన్సింగ్ గా లేను. అవును. బట్ ద అదర్ యాక్టర్స్ లైక్ యూ, అజయ్ ఘోష్ సార్, వైభాష సార్, అంటే ఆ నోన్ ఫేసెస్ ఎప్పటి నుంచి మేము ఇండస్ట్రీలో చూస్తున్న ఫేసెస్, ఆ ఒక బ్యాక్ సపోర్ట్ ఉంది సార్. మళ్ళీ ఆ సెట్స్ పైన మీ మోటివేషన్స్ సార్, అంటే అందరు ఎంకరేజింగ్గా దొరికారు సార్. సో మీ అందరితో కలిసిన తర్వాత ఆ న్యూ కమ్మర్స్ అని ఆ ఫియర్ పోయింది. ఇంకా దాని తర్వాత సూర్య క్యారెక్టర్, ఆమె క్యారెక్టర్ ఏముందంటే అది న్యూ వాళ్ళే చేయొచ్చు సార్. ఇక్కడ నేను వేరే అల్లు అర్జున్కి ఐ కెనాట్ ఎక్స్పెక్ట్ టు బీ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ దిస్ మూవీ. అలా అంటే హీఈస్ వెరీ పర్ఫెక్ట్ ఫర్ దిస్ క్యారెక్టర్ అని ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. సో అసలు యాక్చువల్గా అంత బోల్డ్గా మీరు డెసిషన్ తీసుకొని, అదే ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్, అంటే మిగిలిన క్యాస్ట్ అంతా ఓకే అయిపోయిన తర్వాత మీకు వచ్చే కాన్ఫిడెన్స్. కానీ ఇది ఏమీ లేక ముందు మీరు స్క్రిప్ట్ నే నమ్ముంటారు. అవును సార్. ఇంకా కామెడీ సంథింగ్ వెరీ ఐ థింక్ కరెక్ట్ గా చేస్తే ఎవరికి వెళ్ళిపోతుంది. ఆ జానర్ ఎలా ఉందంటే ఇట్ విల్ క్లిక్ సార్. చాలా 100% నుంచి చాలా తక్కువ % మూవీస్ ఉంటాయి అది మూవ్ కాదు. అట్లీస్ట్ మనం పెట్టింది మనకు వస్తుందని ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది మనకి. క్రైమ్, కామెడీ ఇవన్నీ జానర్ వాళ్ళ ఫిల్మ్స్. సో అది అయితే ఆ కాన్ఫిడెన్స్ డైరెక్టర్ మీద ఎలా వచ్చింది? అంటే ఇప్పుడు బేసిక్ గా ఇఫ్ ఐ వర్ ఇన్ యువర్ ప్లేస్, అతన్ని నేను ఊహించుకుంటే, ఎందుకంటే అతను ఫస్ట్ టైం నన్ను కలిసినప్పుడు నేను దొరసాన్ లాంటి ఫిల్మ్ మళ్ళీ వస్తుంది, నాకు ఎప్పుడు అటువంటి కోరిక ఉంది, సీరియస్ గా ఏదో చేయాలి, అందులో విలన్ క్యారెక్టర్ అని ఫోన్ లో చెప్పేసరికి అసలు ఇంకా నా లుక్ మార్చేద్దాం, కొంచెం ఫిట్ గా తయారవుదాం, అసలు దొరసా 6 ప్యాక్ కాదు కానీ ఈ కామెడీ లుక్ వద్దు, ఏదైనా కొంచెం బాగా మీసాలు పెడదాం ఏంటి, ఆల్రెడీ ప్లాన్స్ వస్తే నేను ఫస్ట్ అడిగింది అదే, అంటే మీసం గడ్డ ఏదైనా కంటిన్యూటీ అంటే ప్రాబ్లం అండి, మనం చేయించుకుంటూ బెటర్ అంటే వద్దండి ఇలాగే బాగుందనండి. ఇలా విలనిజ్ వస్తుందా అనేది నాకు క్వశ్చన్. తర్వాత ఆయన మొదలుపెట్టేటప్పుడు చాలా సందర్భాల్లో చెప్పారు, ఆయన చాలా సీరియస్గా ఉంటారు. అది ఆయన వైఫ్కి ఎప్పుడు ఐ లవ్ యూ ఎలా చెప్తారో చూడాలని కోరి. చాలా ఫన్నీగా అసలు ఇప్పుడు ఇంటర్వ్యూస్ లో చాలా సీరియస్ ఉంటాడు కాబట్టి మేము ఇద్దరం ఉంటే ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటాం. అదే అంటున్నాను, అది ఎవరు మాలాంటి నా సామాన్య మనుషులకి తెలియదు కదా, మాలాంటి అదే మంది ప్రాబ్లం. మీరు మీకు లేదా ప్రాబ్లం, ఎందుకంటే మీరు పెట్టేసుకున్నారు డైరెక్టర్ గా, మీకు ఎలా వచ్చింది కాన్ఫిడెన్స్? ప్రతిదీ దేవుడి మీద భారం వేసేస్తే కాదు కాదు. ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చిందంటే సార్ వర్క్ చూసినే వచ్చింది సార్. షూటింగ్ స్టార్ట్ అయింది. దాని ముందు నాకు ఏం తెలీదు సార్ గురించి, ఇంకా తెలుగు మూవీ ఇండస్ట్రీ గురించి కూడా నాకు ఎక్కువ ఏం తెలీదు సార్. కానీ ఆ వర్క్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, ఎవ్రీ సెట్స్కి వెళ్ళిన షూట్స్ చూస్తే ఆ కాన్ఫిడెన్స్ డెవలప్ అయింది కి సార్ ఈజ్ లైక్ అమేజింగ్ ఇన్ హిస్ ఫీల్డ్ అని. అది అసలు మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? నేను హిందీలో అడిగినా, నా హిందీ మొదలెడితే మీకు వచ్చిన తెలుగు కూడా మర్చిపోతారు ఫస్ట్. పర్లేదు. When I came first time na, so sir told me कि you are perfect but you don't know Telugu. So if you learn these dialogues na Meenakshi, you will be the hero in this movie. I was doing the audition. तरवाता सर ने लास्ट में बोला कि मीनाक्षी you are fine, suitable. हाँ मीनाक्षी your time start now. నాకు ఈ యూనిట్ అంటే చాలా డిఫరెంట్. ఎందుకంటే అందరూ పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్, ఎక్కడ పిచ్చి పిచ్చి గాసిప్లు కానీ సెకండ్ లాంగ్వేజ్ కానీ బూతులు మాట్లాడు ఎక్కడ లేదు. అంటే ఇది చాలా రేర్ అండి. నేను ఏంటంటే గట్టి గట్టిగా అరుచుకొని టెన్షన్ పడి డైరెక్టర్ కెమెరామ్యాన్కి గొడవలు అండ్ ప్రొడ్యూసర్ ఎప్పుడు మొహాలో పెట్టుకొని నెక్స్ట్ ఏం చేయాలన్నా అది లేదు.
అది లేకుండా అబ్బాయి పర్ఫార్మెన్స్, యాక్టింగ్, ఈ అమ్మాయి నిన్న స్పీచ్ నేను విన్న తర్వాత ఎంత ఆనెస్ట్గా, ఎంత ఓపెన్గా మాట్లాడి, సో చూసిన తర్వాత చాలా హెల్తీగా, మనకి చాలా రేర్గా దొరుకుతాయి ఇలాంటి టీమ్స్. సో నాకేంటంటే అరే ఇంకోసారి ఇదే టీం ఉంటే బాగుండు. నాకేంటంటే అయిపోయిన తర్వాత తెలిసింది ఈ విషయం. చేస్తున్న ప్రాసెస్, ఆన్గోయింగ్ ప్రాసెస్లో నాకు ఎంతసేపు మొదటి రోజు నాకు నా గురించి చెప్పాలంటే ఈ రోల్ అది విన్న తర్వాత ఎక్సైట్ అయిపోయాను. అతన్నేమో నేను ఒక లాంగ్వేజ్ కాదు అసలు తమిళ్లో అయితే ఇది ఇంకా బాగుంటుంది, 2 లాంగ్వేజ్లో చేసేయండి, అవసరమైతే ప్రొడ్యూసర్తో మాట్లాడుతూ అన్నాను. నేను చెప్పాను పెద్ద డిఫరెన్స్ ఉండదండి, 2 భాషల్లో చేసేద్దాం, రీచ్ ఎక్కువ ఉంటుందంటే పాన్ ఇండియా, మళ్ళీ డబ్బింగ్ కదా, ఇది నా బాధ. ఒరిజినల్ తమిళ్ ఫ్లేవర్ ఉంటే అక్కడ ఆడియన్స్కి బాగా నచ్చే సినిమా ఇది. సరే ఇక్కడ ఎలాగో మనం చేస్తున్నాం. ఇలాంటి దాంట్లో ఉన్నప్పుడు నేను ఫస్ట్ టైం లొకేషన్కి వెళ్ళిన తర్వాత అన్ని కరెక్షన్స్ నేను ఎప్పుడు చూడలే. ఆయన నాకు వచ్చి చెప్తుంటే నేను నా పద్ధతిలో చేసుకుని వెళ్ళిపోతుంటే ఆయన వచ్చి బాగుంది కానీ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇది అంటే ఓకే కాదు ఇప్పుడు అదే కదా అని ఆలోచించిన తర్వాత 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత నేను కరెక్ట్గా ఇంకా అందులోకి వెళ్ళలేదన్న విషయం నాకు అర్థమైంది. దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్డ్, సి బీయింగ్ ఎ సీనియర్, మచ్ సీనియర్ టు యూ, even I started feeling that. I can understand your feelings being a novice, first timer. సో నేను అనుకున్న తర్వాత ఏంటంటే అరే ఇంకొంచెం ఎక్కువ నేను ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సింది దగ్గర, ఎందుకంటే నెక్స్ట్ చాలా ఉన్నాయి సీన్లు, కానీ ఆల్రెడీ 2-3 మంచి సీన్లు చేసాం, అది ఎలా ఉందా లేదంటే పర్లేదు బాగానే ఉంది, ఎక్కడ కాంప్రమైజ్ అయ్యారన్న ఫీలింగ్. ఎందుకంటే ఇది బ్యూటీ. ఇప్పుడు ఎలాగైతే నువ్వు కథ రాసుకున్నావు, వచ్చావు, డైరెక్టర్ నమ్మావు, మీ ఇద్దరు సింక్, అతను కూడా చెప్పిన ఆన్సర్ నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే అతను ప్రొడ్యూసర్ తెచ్చుకున్నాడు, సార్ ఒక కొత్తతో ట్రై చేయడం నాకు అలవాటే, నేను దాని ఛాలెంజ్ కాదు, కథలో అతను భాగం అయిపోయాడు, సబ్కాన్షియస్గా క్యారెక్టర్లో అతను బతుకుతున్నాడు. సో అతనికన్నా ఇన్ఫర్మేషన్ బయట ఎవరికి ఉండడానికి ఛాన్స్ లేదన్న డైరెక్టర్గా చెప్పడం అన్నది ఏదైతే ఉందో, దిస్ ఈస్ ద మోస్ట్ హెల్దీయెస్ట్ అట్మాస్ఫియర్ ఐమ్ సీయింగ్. ఇట్ వాజ్ అ టాస్క్ ఫర్ డైరెక్టర్ సార్. నాకు చెప్పేవాళ్ళు మీ అందరికీ మళ్ళీ ఒక టేక్ ఇవ్వాలంటే ఆయనకు చెప్పడానికి కూడా బాధ వేసేది. అంటే ఆయనకి ఎంత హీ యూస్ టు ఫీల్ కి అంత సీనియర్స్ కి నేను మళ్ళీ చెప్పాలంటే కూడా హీ యూస్ టు హ్యావ్ దట్ నర్వస్నెస్ బిహైండ్. బట్ సార్ కి పర్ఫెక్షన్ అంటే పర్ఫెక్షన్ కావాలి అని, అంటే కొంచెం నర్వస్ ఫీల్ అని మాట వాస్తవం, కానీ హీ యూస్ టు కమ్ టు దట్ పాయింట్ మెల్లగా, సూనర్ ఆర్ లేటర్ మెల్లగా చెప్పేసి హీ వుడ్ టేక్ అవుట్ వాట్ హీ వాంట్, బట్ హీ యూస్ టు థింక్ అ లాట్ కి చాలా సీనియర్స్ నేను ఎలా చెప్పాలి అని చాలా హీ యూస్ టు థింక్ అ లాట్ అబౌట్ యూ ఆల్. అబ్సల్యూట్లీ అండి. అంటే నాకు ఎలా అంటే కామెడీ ఫిల్మ్ అన్నది నాకు అర్థమైన తర్వాత కామెడీ యాక్టింగ్ చేయడం మొదలు ఫస్ట్లో. ఆ తర్వాత అతను చెప్తుంది ఏంటంటే చాలా సీరియస్, నేను ఏదైతే సరదా పడ్డానో ఆయన ఫిల్మ్స్లో డార్క్, అంటే నేను దొరసాని లాంటి ఫిల్మ్ వస్తే ఏదైతే సీరియస్గా ఒక నిజం విలన్లా కనిపించే ప్రయత్నం చేద్దాం అది ఉంది ఇందులో, నేను చెప్తాను అదే చేయాలండి. అది కాదు మన కామెడీ కాదు, కామెడీ అన్నది ఆటోమేటిక్గా వస్తుందండి. నాకున్న ఎక్స్పీరియన్స్కి నేను ఎలా మిస్ అయిన పాయింట్ అన్నది నాకు అర్థం కాదు. ఐ షుడ్ రియల్లీ థ్యాంక్ యూ సార్. ఎందుకు ఈ ఫిల్మ్ డిఫరెంట్ అంటే నాకు ఇప్పటిదాకా నాకున్న రికగ్నిషను, నాకు తెలిసింది ఏదో నేను చేసుకుంటూ ఏదో వర్కౌట్ అవుతూ వచ్చింది, కానీ ఫస్ట్ టైం ఇంకో కోణం మీరు చూసి అది నా నుంచి రాబట్టే ప్రయత్నం చేసినప్పుడు ఇప్పుడు పాయింట్కి వస్తున్నా. నా రోల్ అయిపోయటానికి అరే అయిపోయిందా, అసలు ఇది స్టార్ట్ అయ్యి ఉంటే బాగుంది కదా, ఇంకోటి ఏదైనా ఇలాంటి జరిగితే బాగుంది, ఎందుకంటే ఇలాంటిది మళ్ళీ ఇంకోటి జరుగుతుందో లేదో నాకు తెలియదు, ఎవరికి తెలియదు. సో నాకు అది ఒక ఎలా అంటే సగం కడుపు నిండిన నీళ్ళు అనమాట ఇది. కానీ మీకు ఇక్కడ నుంచి సినిమా రిలీజ్ తర్వాత మీకు వేరే పాత్రలు రాయబడతాయి సార్, అది మాత్రం నిజం. అది నాకు అనిపిస్తుంది, మిమ్మల్ని వేరేలాగా చూస్తుంది. ట్రైలర్ చూసే నాతో ఒక డైరెక్టర్ మాట్లాడడం జరిగింది మొన్న. ఈ ట్రైలర్ చూసిన తర్వాత భయ్య నాకు కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది, మనం చేద్దాం డెఫినెట్గా. సో ఇట్ వాజ్ అ న్యూ ఇన్నింగ్స్ ఫర్ మీ, లైక్ యూనో దాని వాల్యూ మీకు తెలుస్తుంది యాజ్ అన్ యాక్టర్. మనం చేసిందే చేసి అలా కంటిన్యూ అయిపోవడం వేరు. మనం ఇక్కడ కాన్స్టెంట్ వర్క్ కాకుండా కన్సిస్టెంట్ వర్క్ చూసుకోవాలి. సో ఆ కన్సిస్టెన్సీ అనేది ఒక యాక్టర్కి రకరకాల వేరియేషన్స్ చేస్తున్నప్పుడు మనం అది తెలుస్తూ ఉంటుంది, లైక్ ఎస్ వీఆర్ డూయింగ్ సంథింగ్ న్యూ. సో అలాగ ఆలోచించేటప్పుడు లైక్ ఐ వాజ్ ఆస్కింగ్ యూ, వై యూ ఎక్సైటెడ్ అబౌట్ దట్ ఫస్ట్ ఆఫర్ ఆఫ్ దిస్ రోల్? No, I was excited about the director because he has done already Dorsani movie or he present Shivatmika very beautifully. Yeah, she's really looking like Dorsani, right? So I was very sure कि he will like treat me same and he will like present me same. Excellent. तो हमारा जब फर्स्ट बात थी तो सर ने बोला मीनाक्षी ट्रस्ट मी, I will present you very beautifully, just you can trust me. So I was like okay sir, done. So what is that character you played in this role? I mean
It's a Is it just beautiful? Is it Or what is that? No, it's this character is really beautiful, very understanding girl. And no, ma'am, like she has family pressure and boyfriend pressure. That's why she's little frustrated, but she's very understanding. She is handling. I mean, she. పాకెట్ మనీ Pocket money. ఉంచుకుంది నన్ను ఉంచుకుంది तो నాకు ప్రెషర్ ఉండదు तो she's. So you have understanding about everything, about men especially. You know how to tame men. This character is like North Indian character, so I can speak Hindi also. I can speak Telugu also. Oh, So- that's the biggest comfort. Lucky you. Thank you. So I was very much sure कि this movie is going to be like big hit, or at least we'll all get good name. Good recognition, name and all. So are you happy with the I'm content? very happy. So are you happy with yourself? हाँ. Yeah, you liked your work on screen. Yeah. Yes. Like I was confessing just now, were there any places where you felt like I should have done better? It's first movie, तो sir ने बोला मीनाक्षी what like I want you have done good. That's the best thing actually. I didn't expect this. सर ने फर्स्ट टाइम हमें फर्स्ट बिफोर द शूट फर्स्ट डे यही बोला मीनाक्षी जस्ट कम ब्लैंक लाइक एज अ ब्लैंक पेज नथिंग लाइक ड्राइव नहीं करना है यू जस्ट कम एंड डू व्हाट एवर आई से ఎక్సలెంట్ యాజ్ అన్ యాక్టర్ నేను అనేది ఏంటంటే మనకు అన్నీ వచ్చని ఏ రోజు లేదు అప్పుడే కదా మనకు కొత్త రోల్స్ వస్తాయి ఇప్పుడు మనం ఏం చేసినా ఆయన యాక్సెప్ట్ చేసేసి ఉంటే నేను ఇంకా నాకు కొత్తగా ఏముంటుంది సో ఇందులో నేను చేస్తున్నప్పుడు నాకు తెలిసిపోయింది ఓకే ఫైన్ ఏదో కొత్తగా ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంది సో దట్ ఈస్ సంథింగ్ వాట్ ఎ డైరెక్టర్ ఇస్ డూయింగ్ సార్ మీరు 3 days తర్వాత పట్టుకున్నాను నేను 30 days తర్వాత పట్టుకున్నాను సార్ కానీ అంత బాగా ఎలా చేసావు మరి అదే 30 days తర్వాత అది తను క్లైమాక్స్ కదా క్లైమాక్స్కి వచ్చేసరికి బాగా ప్రిపేర్ క్యారెక్టర్లకు బాగా వెళ్తూ ఇప్పుడు తను కొత్త యాక్టర్ కదా సార్ ఇన్ఫర్మేషన్ క్యారెక్టర్ గురించి ఇంటర్నల్గా ఉంటుంది విపరీతంగా ఉంటుంది కానీ ఎక్స్ప్రెస్ చేయడం అనేది యాక్టర్కి కావాలి కదా మరి అక్కడ చిన్న నాన్ సింగ్ కదా దానికి ఆ క్లైమాక్స్ సమయానికి అమేజింగ్గా అంటే నేను కూడా ఊహించలేదు ఇంకా క్యారెక్టర్లోకి వెళ్ళిపోయాడు మీకు గుర్తుంటే కనుక అది 5 to 6 minutes టేక్ లెంత్ షార్ట్ అది అవును అంత లెంత్ షార్ట్ చెప్పేసుకుంటూ వెళ్ళాడు అంత ఎమోషన్ అది 4 ranges కట్ చేసినప్పటికీ ఒక ఫ్రేమ్ కూడా డ్యూరేషన్ మారకుండా చెప్పగలిగాడు ఎగ్జాక్ట్ అది నాకు ఆనెస్ట్లీ నేనేం ఫీల్ అయ్యానంటే తీశారు కానీ ఎడిటింగ్లో ఒకటే షార్ట్ ఉంచితే బాగున్నాను నా ఫీలింగ్ ఎందుకంటే ఆడియన్స్కి చాలా మటుకు ఇన్ఫర్మేషన్ ఉండదు ఓకే షార్ట్ ఏంటి రేంజెస్ ఏంటి అన్నది ఉండదు వాళ్ళు ఎమోషన్ వెళ్ళిపోతారు అంటే ఆడియన్స్ అంటే మనం కూడా బీయింగ్ అన్ ఆడియన్స్ వీ డోంట్ లుక్ ఇన్ టు ఆల్ దోస్ థింగ్స్ కానీ కొంతమంది ఆడియన్స్ ఉంటారు వాళ్ళు గమనిస్తారు ఏంటి కట్ లేకుండా చెప్తున్నాడే చాలాసేపు చెప్తున్నాడే అని అసలు నాకు నిజంగా అదొక ఆలోచన ఉండేది సార్ పెద్ద ప్రాబ్లం కాకపోతే కనుక అన్ని చేయకుండా ఒకటే రేంజ్ ఉంచేయండి ఎందుకంటే కన్సిస్టెంట్గా చాలా బాగా చెప్తున్నాడు కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు ఎంత బాగా చేశాడో తను క్లైమాక్స్ సీన్ యూజువల్గా నేను వర్క్ చేయకపోతే నేను పక్క వెళ్ళిపోతాను నా ఫోన్లో నేను బిజీగా ఉంటాను నేను అలాగే వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు తన యాక్టింగ్ చూస్తున్నాను అక్కడ ఏదో బ్లాక్ అయ్యి ఉంది తీస్తున్నాను వెళ్ళిపోవాలి చూస్తున్నాను ఇంకా అక్కడి నుంచి నేను ఒక చైర్ తెచ్చుకుని కూర్చున్నా అంటే తనని పొగడొచ్చా ఇప్పుడు ఎందుకంటే కొత్తవాడు మనం విపరీతం పోడినే చెడగొట్టినట్టు అవుద్ది పైగా ఒక సీన్ చూసి నేను పెద్ద జడ్జి చేసేసి చాలా బాగా చేస్తున్నాను అని అనడానికి కూడా నాకు ఏమో నాకు అంత కంఫర్టబుల్ కాదు కానీ నా పర్స్పెక్టివ్ మారిపోయింది ఒక సీన్ చాలు కదా ఉడికిందో లేదో ఒక మెతుకు చాలు కదా అన్నట్టు ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చేస్తున్నాడు అంటే తనే రైటర్ అవటం అడ్వాంటేజా అయి ఉండొచ్చు బట్ నేను కూడా అలా చేసిన ఉన్నాయి నేను ఇలాగ అంత కాన్ఫిడెంట్గా నేను లేని రోజులు ఉన్నాయి ఆనెస్ట్గా చెప్తున్నాను మన ప్లస్లో చెప్పుకున్నప్పుడు మైనస్లు చెప్పుకుంటే తప్పే ఉంది కానీ అది చూశాను తనలో మీరు చెప్తున్నారు ఇప్పుడు 30 రోజుల తర్వాత నాకు టైం పట్టింది ఓకే బట్ ఏదన్నా ఆన్గోయింగ్ ప్రాసెస్లో మ్యామ్ చెప్పినట్టు ఫస్ట్ ఆవిడ వచ్చిన ఆఫర్తో ఆపర్చునిటీగా తీసుకొని దిగారు అప్పటిదాకా ఆవిడ కాన్ఫిడెన్స్ లేదు అసలు ఎవరు తెలియదు ఇన్ఫర్మేషన్ కూడా లేదు కాన్ఫిడెన్స్ పక్కన పెడితే సో ఆన్గోయింగ్ ప్రాసెస్లో అనుకున్న పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దిస్ ఇస్ వాట్ ఈస్ మై బిలీఫ్ దేవుడు అవి నమ్మకాలు పూజలు మన ముహూర్తాలు ఇవన్నీ నేను పెద్దగా నమ్మను కానీ ఒక పాజిటివ్ వైబ్ అందని నేను నమ్ముతాను నా మేనిఫెస్టేషన్ ఏదైతే ఉందో మనం జరగాలి మంచి జరగాలి అంటే నా జర్నీ నా లైఫ్ జర్నీయే దాంతో వచ్చింది తప్ప ఇంకా మిగిలినవి నా టాలెంట్ నా గ్లామర్ అని నేను ఏ రోజు అనుకోను సో యా వెరీ ఫ్యూ లక్కీ పీపుల్లో మనందరం ఉన్నాం కదా అన్న ఫీలింగ్ సో నేనేమంటానంటే కొత్త టీంతో మీ అందరితో అఫ్కోర్స్ ఆయన కొత్త కాకపోవచ్చు బట్ ఒక ఫిలిం ఆయన కొత్త ఒక విధంగా చూడాలంటే ఈ జానర్ కొత్త
ఇక్కడున్న మీ అందరూ ఫ్రెషర్స్తో నేను కూర్చున్నప్పుడు నాకు నా ఇనీషియల్ డేస్ గుర్తొచ్చి మీ ఎక్సైట్మెంట్స్ అవి వింటున్నప్పుడు సో ఫైన్ ఓకే ఫైన్ మీ అందరితో కూర్చున్నప్పుడు ఐ వాస్ లైక్ ట్రావెలింగ్ ఏదో టైం మిషన్లో వెనక్కి వెళ్ళినట్టు. సో దిస్ ఈస్ వన్ నైస్ ఫీలింగ్. అండ్ కమింగ్ టు టెక్నికల్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్, నేను నిన్న షాక్ అయింది ఏంటంటే సాంగ్స్. మన దాంట్లో యూజువల్గా ఇలాంటి ఫిల్మ్స్లో క్విక్ కామెడీ ఉన్న దాంట్లో ఒక ఐటమ్ సాంగ్ పెడతారు, ఎందుకంటే కొంచెం రిలీఫ్ ఇవ్వాలి కాబట్టి ఎక్కడో 2 మాంటేజ్ సాంగ్స్ ఉంటాయి. ఇవే దీన్ని దాటి ఎవరు వెళ్ళరు యూజువల్గా. కానీ ఒక మంచి మెలోడీ ఉంది. అది వివేక్ సాగర్ అంటే నాకు అనుకున్నాను, వివేక్ సాగర్ దీనికి ఎలా పెట్టుకున్నారు ఏంటి, ఏదో లవ్ స్టోరీ, అతను జానర్ అదే స్టైల్ వేరు కదా, లైక్ రెట్రో టచ్ ఉంటుంది బేసిక్గా, దాన్ని చాలా మోడర్న్ వైబ్స్ యాడ్ చేస్తాడు. సర్లే ఏదో అనుకున్నాను, కానీ నిన్న సాంగ్స్ విన్నాక బ్యూటీ నాకు అర్థమైంది. సో హూస్ కాల్ వాజ్ లైక్ అంటే హూస్ డెసిషన్? వివేక్ సాగర్ నాది సార్. నేను గట్టిగా అనుకున్నాను అనమాట ఈ సినిమాకి వివేక్ సాగర్, నేను అలాగే చూస్తున్నాను, ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఉండాలి. బట్ ఎట్ ద సేమ్ టైం వివేక్ సాగర్ని పట్టుకొని చేయించడం కూడా అంత సింపుల్ థింగ్ కాదు. ఐ నో, నాకు కంప్లైంట్ ఉంది అతని మీద, తర్వాత చెప్తా. సో ఆయనను కన్విన్స్ చేయడానికి నాకు ఒక 2 months పట్టి ఉంటుంది. చాలా తక్కువ పట్టింది మీకు. అయితే కన్విన్స్ చేయడానికి 2 months పట్టింది, వర్క్ చేయించడానికి అడగలేదు మీరు. అది చాలా పెద్దది. వద్దులేదు మరి అతన్ని పేరు పాడు చేసేది అయిపోతుంది. లేదు సార్, అంటే దానికి హైలీ రెస్పెక్ట్ చేస్తా. నెక్స్ట్ సినిమా వివేక్ ఇమీడియట్ గా డేట్ లో పోతే ఈ సీక్రెట్లను బయటపడతాం. ఉన్నమాట చెప్పేద్దాం, జాగ్రత్త వివేక్. అంటే ఆయన క్రియేటివ్ స్పేస్ సార్. ఆయన ఒక మూడ్లో పనిచేస్తారు, ఆయన మూడ్ వచ్చినప్పుడు కొడతారు. చేయాలి ఆబ్వియస్గా. ఇప్పుడు ఫిజికల్ వర్క్ అనుకోండి, లైక్ మీరు ప్రొడ్యూసర్ గా అన్ని చూసుంటారు. ఇప్పుడు డైరెక్టర్కి వెళ్ళి మీరు చెప్పొచ్చు ఫిజికల్ వర్క్ అంటే ఒక 10 days అనుకున్నది ఒక 9 days లో 8 days లో చేయొచ్చు. డబుల్ టీమ్ పెట్టుకోవాలి, రైటింగ్ కానీ మ్యూజిక్ కానీ ఇవన్నీ. కానీ నిజంగా నేను అందులో నేను డెఫినెట్ గా మ్యాన్ అప్రిషియేట్ ఎందుకు చేయాలంటే కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్గా నేను సీనియర్స్ గురించి చెప్తున్నాను. చాలా మంది సోకాల్డ్ సీనియర్స్ వాళ్ళు చేసే అడవుడు ఎంత అంత ఉండదు. నేను కంప్లీట్లా చెప్పట్లేదు, దట్స్ మై అబ్జర్వేషన్. ఎందుకు అంత తొందరపడతారు, ఎందుకు అంత ప్రెషర్ పెడతారు? ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మనకి క్వాలిటీ దెబ్బతినేస్తే ఏమీ జరగదు. సో వాళ్ళకి కావాల్సిన మోటివేషన్ ఏంటంటే స్పేస్, టేక్ యువర్ టైం అంటూ ఉండాలి, కొంచెం చూసుకుంటూ ఉండాలి. మిగిలిన పనులు చాలా ఉంటాయి, అవి చేసుకోవాలి. ఈ చిన్న పని అంటే ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతారా అన్నది నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. క్రియేటివ్ స్పేస్ ఇవ్వకుండా దానికి ప్రెషర్ పెట్టి ఆ ప్రెషర్ వల్ల ఏదో వచ్చేస్తే, ఫస్ట్ టైమర్గా నేను అది మీకు ఎలా వచ్చింది అన్నది నాకు నిజంగా. సార్ ఇంట్లో ప్రెషర్ ఎలా ఉంటుంది తెలుసా సార్, ఒక పాయింట్కి డాడీ రిలీజ్ అవుతుందా అవ్వదా మీ మూవీ, మమ్మీ కబ్ రిలీజ్ ఓరి తుమారీ మూవీ, మా ఫాదర్ ఇన్ లా అసలు ఏమైంది మీరు డబ్బులు పెట్టి మర్చిపోయారా అంటే అన్నీ లిటరల్లీ నేను సార్ చెప్పిన, సార్ ఇప్పుడు నేను రిలీజ్ చేయకపోతే నేను క్వశ్చన్స్తో మ్యాడ్ అయిపోతా సార్, నాకేం ప్రాబ్లం లేదు, టైం తీసుకుంటున్నారు, మనం మంచి కంటెంట్ తీయాలి, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బట్ అదర్స్ క్వశ్చన్స్ సార్, ఫ్రెండ్స్ అందరూ అరే ఇంకా రాలే నీ మూవీ, ఆ స్ట్రెస్ చాలా ఉంటుంది సార్. తర్వాత మేము మాట్లాడే లాంగ్వేజ్ చాలా వాళ్ళకి కొత్త. సెకండ్ రీల్ వెళ్ళింది, మూడో రీల్ సింక్ అవుతుంది, వాళ్ళకి ఏం తెలీదు, వాళ్ళకి మూవీ అంటే ఏంటి, షూట్ అయింది, థియేటర్ లో వచ్చేసింది, వాళ్ళకి పోస్ట్ ప్రొడక్షన్ అని తెలీదు సార్. ఏం తెలియదు అసలు, బయట వాళ్ళు అడుగుతుంటారు. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లో మీరు కూడా అది ఫేస్ చేశారన్నమాట. చాలా ఫేస్ చేశారు, దాన్ని తట్టు కూడా కష్టం, మిగిలిన అది కష్టం సార్. ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలంటే వాళ్ళు ఏమనుకుంటారు, డైలీ అబ్బాయికి మా సన్ కి వదిలేసి ఆఫీస్కి వెళ్తున్నా, 11కి ఈవినింగ్ ఇంటికి వస్తున్నా, అసలు ఇంకా మళ్ళీ మూవీ కూడా రావట్లే, ఏం చేస్తుంది అని వాళ్ళకి ఆ థాట్ వస్తుంది కదా సార్. మొత్తం ఫ్యామిలీకి అక్కడ వదిలేసి, I mean, half the time I'm here, not with my family. So అది ఏం చేస్తుందో, డైలీ వెళ్తుంది కానీ ప్రోడక్ట్ బయటికి రావట్లే అని చాలా ప్రెషర్ వచ్చింది. ఆ ప్రెషర్ నుంచి ఎంత కూల్గా ఎలా ఉన్నారు మీరు? అంటే వాట్ వాజ్ యువర్ థింకింగ్ మైండ్లో అప్పుడు ఏం నడుస్తుంది మీకు? అంటే ఇంకా నాకు చాయిస్ లేదు కాబట్టి నేను కంటిన్యూ అవ్వాలి కొంచెం అన్నదా, లేకపోతే మీకు కొంచెం అర్థం అవుతూ రెండు బ్యాలెన్స్ చేయగలిగి? వాళ్ళకి చాలా ఎక్స్ప్లెయిన్ చేసిన సార్ కి మూవీ ఇస్ జస్ట్ నాట్ అబౌట్ షూటింగ్ అని అందరికి. ఐ మీన్ అర్థం అంటే కొంచెం ఎవ్రీ టైమ్ వెన్ వీ యూస్ టు టెల్ కి నాన్న పోస్ట్ ప్రొడక్షన్ చాలా ఉంటుంది, అందులో ఒక జాబ్ కాదు, అందులో 100 jobs ఉంటాయి, ఇదన్నీ
యూనో అది అన్ని మూవీస్కి ఇలా టైం పడుతుంది మనకు తెలీదు, మీరు ఉట్టి వెళ్ళి థియేటర్లో చూస్తారని మీకు అలా అనిపిస్తుంది, అరే షూటింగ్ అయింది మూవీ వచ్చింది, కానీ చాలా ఎక్స్ట్రా షూటింగ్ కన్నా ఎక్స్ట్రా పని పోస్ట్ ప్రొడక్షన్ సార్. సో అది ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఇప్పుడు అండర్స్టాండ్ చేసుకున్నారు కి ఇట్స్ నాట్ జస్ట్ షూటింగ్ అండ్ రిలీజ్, there is a lot to it అని. సెకండ్ ఫిల్మ్ చేస్తే ఇంక వాళ్ళకి కావాలి ఇప్పుడు వాళ్ళే తిరిగి చెప్తారు మనకి అప్పుడే అవదమ్మా రిలీజ్ తొందరపడే డేట్, పోస్ట్ ప్రొడక్షన్ కొంచెం సీజీలో చేయాలి ఇవన్నీ చెప్తారు. ఎందుకంటే ఎక్కడ క్రియేటివ్ ప్రాసెస్ లో ఎక్కడ ఇది ఎందుకు అని ఎప్పుడు అడగలేదు సార్. నాలెడ్జ్ లేకుండా అడగడం తప్ప లేదు అంటే అర్థం కాలే, ఇంటర్వ్యూ ఇంకా బెటర్ చేద్దాం అని చెప్పేవాళ్ళు. సో మీకే స్పేస్ బెటర్ ఆర్టిస్ట్, ఇంకా బెటర్ లొకేషన్ ఎందుకు సార్, ఇక్కడ లోకల్ గా ఎందుకు ది ప్యాలెస్ లో చేద్దాం అని మ్యామే చెప్పారా? కొంచెం బెటర్ చేద్దాం అని. డెఫినెట్లీ అంటే ఈ జానర్ లో కొత్త హీరోని లాంచ్ చేస్తున్నప్పుడు ఆ రేంజ్ ఆఫ్ బడ్జెట్ పెట్టడం చాలా రేర్. నేను కొంచెం ప్రూవ్ అయిన తర్వాత ఏదో చేయొచ్చు, పైకి పోనీ వాళ్ళైనా స్టేబుల్గా సెటిల్ అయిపోయి రెండో ఫిల్మ్ మూడో ఫిల్మ్ అంటే అనుకోవచ్చు. కానీ అప్పుడు ఫస్ట్ టైం ఇది కొంచెం ఆశ్చర్యపోయింది చూసి. అంటే నేను ఇంకోటి ఏమనుకున్నా అంటే కొంతమంది తెలియకుండా దిగేస్తారు డబ్బులు ఉంటే, ఏదో కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం ఎక్స్పెరిమెంట్ చేద్దాం అని చెప్పి దిగిపోయారు. ఇంకా ఏం చెప్తే అది ఫస్ట్ 2 days అలా అనుకున్నా పరిచయం కాను. తర్వాత చూస్తున్న క్లారిటీ, రోజు వచ్చి కూర్చొని మార్నింగ్ నుంచి నైట్ వరకు అక్కడ ఉండి అబ్జర్వ్ చేస్తూ, సో వదిలేసి ఎక్కడో ఆఫీస్లో ఎక్కడో వేరే పనులు చూసుకోవట్లేదు, వీళ్ళు ఎవ్రీడే ఉంది సూపర్విజన్, అది బాగా పరిచయం పెంచుకుంటున్నారు అన్నిట్లో అని తెలిసిన తర్వాత పాజిటివ్ వైపు స్టార్ట్ అయినాయి. సో చాలా రేర్ సూర్య, అందుకు నేను ఇవన్నీ నేను వద్దాను సార్ ఈ ఇండస్ట్రీ. ఇప్పుడు ఐ హావ్ డిసైడెడ్ either ప్రొడక్షన్ జీనాయా మర్నాయా, I will not leave this industry now. Cool. 100%. మీరు ఏం తెలియకుండానే ఎంత బాగా చేశారు, తెలిసిన తర్వాత నిజంగా చేస్తారు. ఆల్ ది బెస్ట్ మ్యామ్. నిజంగా అంటే మీకు 2 విషయాలు నాకు అర్థమైంది ఏంటంటే, ఒరిజినల్ గా మీకున్న ఒక పాజిటివ్ ఎనర్జీ ఒకటి, దీనికి 100 times ఎక్కువైన ఫ్యామిలీ సపోర్ట్ ఏదైతే ఉందో, వాట్ ఎ బ్లిస్. సో ఇంకా టెక్నికల్ దీంట్లోకి వచ్చినప్పుడు కూడా కెమెరా డిపార్ట్మెంట్ కానీ అవి వెంకట్ ముందు కలర్ ఫోటో రైటర్స్ పద్మభూషణ్ ఆ సినిమాలు చేశాడు. బట్ దీనికి వేరుగా డీల్ చేశాడు. ఒక టోన్ క్రియేట్ చేశాడు, ఒక మూడ్ క్రియేట్ చేశాడు. మనకు తెలుగు సినిమాలో వెరీ రేర్గా ఉంటుంది. ఆ కలర్స్ క్రియేట్ చేశాడు. అంటే షూట్ చేస్తున్నప్పుడు అంత అర్థం కాలేదు, కానీ ఏంటంటే వెరీ ఫాస్ట్ పర్సన్. అసలు ఈ సినిమా 38 days షూట్ చేసామని అంటే మెయిన్ రీజన్ అతను. నేను షాక్ అయింది అదే, ఆ స్పీడ్కి నిజంగా అలాంటి ఎందుకంటే నెంబర్ ఆఫ్ షాట్స్ ఉంటాయి, చాలా ఎక్కువ మంది యాక్టర్స్ ఉంటారు, అటువంటి దానికి డిఓపి హెల్ప్ అన్నది ఉంటే అండర్స్టాండింగ్ ఉండాలి. ఏంటంటే మనం ఒక పోయిటిక్గా ఫిల్మ్ తీస్తున్నాం అనుకోండి, దానికి కావాల్సిన లొకేషన్ లైటింగ్ అది వేరు, అన్నిటికీ ఒకటే కాదు కదా పిచ్చికి. అంటే బేసిక్గా దాన్ని అర్థం చేసుకొని మనం సినిమాకి వర్క్ చేయటం అనేది ఇట్స్ వండర్ఫుల్. చాలా బాగా చాయిస్ ఆఫ్ టెక్నీషియన్స్. చాలా బెస్ట్ ఇచ్చాడు. అంటే ఇంకొక కెమెరామెన్ అయితే ఇంత మ్యాజిక్ జరుగుతుంది నేను అనుకునేవాడిని కాదు. అబ్సల్యూట్లీ చాలా కంఫర్ట్ ఉంటుంది. అంటే నేను ఒక షాట్ అడగడానికి భయపడను. ఇంకా ఒక షాట్ తీస్తాం, ఇంకేదో మనకు ఇలా కూడా తీస్తే బాగుంటుంది అని అనిపిస్తుంటుంది, కానీ టైం పోతుంటుంది. ఎగ్జాక్ట్లీ. ఒక్కొక్కసారి మనం కాంప్రమైజ్ అయిపోతాం. కానీ నేను ఆయన విషయంలో ఆయన ఉన్నాడు కదా, 2 minutes మార్చేస్తాడు అనేది ఇచ్చాడు అనమాట. అది ఎక్సలెంట్. అది ఇప్పుడు గ్రేడింగ్ లో చూస్తుంటే అసలు అమేజింగ్ అనమాట. ఒక డిఫరెంట్ పోస్ట్ ప్రొడక్షన్ లో చేయడానికి చాలా ఉన్నాయి. చాలా బాగా వర్క్. తర్వాత ఎడిటర్ రవితేజ గిరిజాల గారు, తను ప్రూవ్డ్ పెళ్లి చూపుల దగ్గర అంటే సుందరానికి వరకు తను మంచి టెక్నీషియన్స్ సెట్ అయ్యారు. రవితేజ అంటే హీరో రవితేజ గారు నాతో మాట అన్నారు, గుర్తొచ్చింది. నువ్వు ఏం చేసినా కూడా ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తున్నావు లేదా అది చెప్పు ముందని ఎవరైనా. సో ఇఫ్ యూర్ రైటింగ్, యాక్టింగ్, డైరెక్టింగ్, వాట్ ఎవర్, ఆ ప్రాసెస్ని ఎంజాయ్ ఎప్పుడు చేస్తామంటే ప్రాపర్ టీం వచ్చినప్పుడు చేస్తాం. టాలెంట్ కాదండి, మనం టాలెంట్ అనుకుంటాం, టాలెంట్ పర్సనల్, టీం వర్క్ వల్ల వచ్చేది అవుట్పుట్. కాబట్టి కరెక్ట్ టీం వచ్చిందా, మనకి ఒక లాంగ్వేజ్ ఒకరికి అర్థమవుతుందా, లాంగ్వేజ్ అంటే భాష కాదు కంటెంట్. సో అది అర్థమై సింక్రనైజ్ అవ్వటం అనేది ఈ టీంలో చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఈ పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. ఐఎమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో హోప్ఫుల్లీ రేపు 5th ఇక్కడ ఉన్న పెద్ద టాస్క్ ఏంటంటే థియేటర్కి జనం రావటం, వాళ్ళు మోటివేట్ అవ్వటం. ఎందుకు రావాలి, నిజంగా నేను ఆలోచిస్తాను. అన్నీ చూసి వచ్చాను కాబట్టి వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ ఇస్తున్నాం మనం అన్నది మనం చేసే పాస్ట్ ఫిల్మ్స్ నుంచి ఉంటాయి, లేకపోతే మనం చేస్తున్న ప్రజెంట్ ప్రమోషన్స్ నుంచి ఉంటాయి. సో దానికి సంబంధించి ఈ పాజిటివ్ వైబ్స్ నేను చూస్తున్నాను కదా, టీజర్ దగ్గర నుంచి ఫస్ట్ లుక్ నుంచి కూడా అది వస్తుంది. ఏంటి టైటిల్ ఏంటి, అసలు భరతనాట్యం అంటే ఏంటి, అది బాగా క్రియేట్ చేయగలిగారు. ఆడియన్స్ కావాల్సింది ఒక చిన్న
లిటల్గా టీజర్ అని దాని మీనింగ్ అదే. ఒక చిన్న పర్సెంటేజ్ చూసినా కూడా వాళ్ళు ఇచ్చే మౌత్ పబ్లిసిటీ ఏదైతే ఉంటుందో అది చాలా ఎక్కువ. మనం చేసే ఈ పబ్లిసిటీలు అన్నిటికన్నా చాలా గొప్పగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీడియా కూడా ఎక్కడ తగ్గట్లా, వాళ్ళు కూడా మంచి సినిమా వచ్చినప్పుడు చాలా నీట్ చేస్తున్నారు. అది ఇవన్నీ చూస్తుంటే రేపు 5th చాలా బాగుంటుందని నా ఫీలింగ్. నాకేంటంటే థియేటర్లో ఫస్ట్ జనం వచ్చి ఓపెనింగ్ చూసిన తర్వాత లెట్ దెమ్ టేక్ దర్ డెసిషన్. బాగుందా బాగా ఎవ్రీబడి హ్యాస్ ఎ రైట్, ఏదైనా వాళ్ళు ఏం చెప్పినా ఓకే, కానీ వాళ్ళు థియేటర్ దగ్గర రావాలి. అది ఎలాగన్నది నిజంగా తెలియదండి. మనం ఏంటంటే చాలా మంచి హడావుడి చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ సెలబ్రిటీస్ అది ఇది అనుకుంటాం. మనకు వచ్చే సెలబ్రిటీస్ కూడా ఎవరు, మన వెల్ విషర్స్ వస్తారు అక్కడికి. అదేదో మనం పేమెంట్లు ఇచ్చి పిలిచేది కాదు కదా. సో అది అంతవరకు ప్యూర్గా వెళ్ళిపోతుంది. కానీ ఆడియన్స్కి చూసి ఇలాంటి ఇంటర్వ్యూలు చూసే చాలా చాలా చూసాం. ఇందులో ఉన్నది ఏంటంటే నేను ఈ సినిమా గురించి మాట్లాడతాను, మీ అందరితో ఈ ఇంటర్వ్యూలో చేస్తాను అన్న కారణం ఏంటంటే నాకున్న ఒక ఆడియన్స్ వైబ్ ఏదైతే ఉందో అది నేను ఆడియన్స్తో షేర్ చేసుకుందామని. సో ఆల్ ద బెస్ట్ డైరెక్టర్ గారు, మీకు తిరగలేదు, మీ వల్ల అందరికీ మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ. అండ్ హీరో రాక్ ఆన్ డియర్, మంచి స్క్రిప్ట్లు రాయి, నువ్వే రాసుకో, నువ్వే హీరోగా చేసుకో, అది బెస్ట్. ఓకే, బయట వాళ్ళకి ఇవ్వాలంటే ఇద్దాం, మంచి రెమ్యునరేషన్ చెప్పి. ఓకే, అండ్ యూ అగైన్ వన్స్ అగైన్ యూ హ్యావ్ సచ్ ఎ పాజిటివ్ ఎనర్జీ అండ్ యూ ఆర్ బ్లెస్డ్ విత్ గుడ్ రోల్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఆడియన్స్ తరఫు నుంచి కూడా మంచి వెల్కమ్ చెప్తున్నాను. అండ్ నేను చూసిన దాంట్లో ఆడియన్స్ విల్ గెట్ డెఫినెట్లీ ఇంప్రెస్డ్ విత్ యూ. కీప్ గుడ్ వర్క్, ఐ మీన్ కీప్ అప్ యువర్ గుడ్ వర్క్, ఆల్ ద బెస్ట్. అండ్ ఒక్కసారి నేను వైండ్ అప్ చేయకండి. మీ నుంచి ఎప్పుడు అంటే మిమ్మల్ని భరతనాట్యం చేయమని అడగట్లేదు, కానీ మీరు సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు మీరు చిన్న చిన్న పాడి ఒక్కటి సార్ ఏంటి ఏం ఏదైనా పాడుతూ ఉంటారు కదా, ఏదో పోస్ట్ చేస్తుంటారు మస్తు పాటని ప్రిపేర్ అవ్వాలి సార్. నాకు ఇష్టమైన పని అది. నేను సింగర్ అవుదాను వచ్చాను ఇక్కడికి ఇండస్ట్రీకి. అవునవును సార్, అవును. అది ఏదైనా హమ్ చేస్తారు, ఏదైనా అంటే ఏదో మన సినిమా పాట కొంచెం చెప్పుంటే మన సినిమా పాట పాడేవాడు. సార్ ఏదైనా జీనా యహా మరనా యహా ఇస్కే సివా జానా కహా जी चाहे जब हमको आवाज दो हम है वहीं हम है जहां. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ సార్. ఐ మీన్ ఈ సాంగ్ పాడేసి మీరు అంటే ఒక ఎనర్జీ ఇచ్చారు ఇన్ డిఫరెంట్ వే. అంటే మూవీ రిలేటెడ్, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో మేము ఉన్న రిలేటెడ్ ఏదో డిఫరెంట్ కనెక్ట్ అయింది సార్. ఏమైందో నాకు తెలియదు. చెప్పనా? చెప్పండి సార్. నేను మీరు చెప్తున్నప్పుడే అన్నా జీనా యహా మర్నా, నేను ఇండస్ట్రీ వదలను కానీ అన్నారు. సో మీకే డెడికేట్ చేస్తున్నా ఈ సాంగ్. రియల్లీ అసలు అది నాకు డిఫరెంట్ కనెక్ట్ ఇచ్చింది సార్ ఈ సాంగ్. థ్యాంక్ యూ సార్. మై ప్లెజర్. సో ఆన్ దిస్ హ్యాపీ నోట్ ఆడియన్స్కి మా సైడ్ అందరి నుంచి ఇదొక రిక్వెస్ట్. ఇంట్లో నుంచి ఒక్కరెళ్ళండి, నచ్చితే అందరిని తీసుకెళ్ళండి. మీరు ఎంజాయ్ చేస్తారని నమ్మకంతో తీసిన సినిమా ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. మీరు కూడా చెప్పండి. హ్యాపీ ఉగాది అందరికి. హ్యాపీ ఉగాది. 5th April థియేటర్స్ భరతనాట్యం. 5th April థియేటర్స్లో భరతనాట్యం చూడాలి. థ్యాంక్ యూ. ఇక భరతనాట్యమే.